For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్టు, వాస్తు ఎక్స్పర్టు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నాం మనం. అలానే నెలసరి గురించి, ఈ నెలసరి ప్రాబ్లము అనేది ఉంటుంది కదా, ఉన్నప్పుడు మడి పాటించాలి అని కొంతమంది అంటారు. అంటే కానీ బిజీ షెడ్యూల్లో మడి పాటించాలి అంటే అప్పుల్లో ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి మడి పాటించడానికి అవకాశం ఉండేది నాకు తెలిసినంత వరకు. కానీ ఇప్పుడు ఏంటంటే 4 మెంబర్స్, వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు. వంట చేయకూడదు అంటే అవ్వదు. బయట అలానే బయట ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఒక 4 డేస్ బయట ఆర్డర్ పెట్టుకోవడం అనేది కూడా జరగదు. అలాంటి టైంలో మరి ఎలా ఉండాలి అంటారు? పాటించాలని కొంతమంది అనుకుంటారు కానీ ఇంట్లో కుదరదు. దానికి భర్తలు కూడా ఏంటంటే నువ్వు పాటించుకొని కూర్చుంటే ఎవరు చేసేవాళ్ళు ఉన్నారు అనుకుని భర్తలు కూడా సహకరించారు అనమాట. అలాంటి వాళ్ళు మరి ఎలా చేసుకోవాలంటారు? తప్పకుండా నాన్న, ఈ ఋతు సమయం అనేది ప్రతి ఆడవాళ్ళకి ఉండే ఇబ్బంది. అయితే ఈ సమయంలో మనకి ఎందుకు చెప్పారో సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అంటే, ఈ సమయంలో అటు ఇటు తిరగకూడదు, పని ఎక్కువ చేయకూడదు, ఒక వారికి ఉండాలి. దేనికి అంటే వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అండ్ చాలా మందికి ఇబ్బంది పడుతుంది. అందుకని ఏంటంటే కలపొద్దు అని చెప్పేసి అనేవాళ్ళు. కలపొద్దు అంటే అది ఒక రకమైన బ్యాక్టీరియా లాంటిది, బయటకి. అవును, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లాంటిది. సో దానివల్ల ఏంటంటే అది తిరగడం చేయడం వల్ల అది అందరికీ ఇబ్బందికరంగా అవుతుంది. తర్వాత మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాము మీకు, భూత పెద్ద పిశాచాలన్నీ తిరుగుతూ ఉంటాయి. అవును. సో వీటికి ఎనర్జీస్ కావాలి అంటే ఇవి ఎనర్జీస్, ఈ టైంలో వాళ్ళకి ఎనర్జీస్. సో మన మీద రావడానికైనా, మన దగ్గర ఉన్న ఎనర్జీ లాక్కోవడానికైనా వాడికి ఒక అవకాశం. అందుకని ఏంటంటే వీళ్ళు ఒక గదిలో పెట్టి తలుపేసేసేవాళ్ళు పూర్వం. సో ప్రతిదీ వేరుగా ఉంచేవాళ్ళు, అన్ని ఆ రూమ్ లో పంపించేవాళ్ళు. భోజనం కానీ, కార్యక్రమం కానీ ఏదైనా సరే అలా ఉండేది. ఏంటి వీళ్ళు బయటికి బాత్రూమ్స్ కి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఒకళ్ళు తోడుగా నిలబడి వాళ్ళు కంపల్సరీగా. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని. ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అన్న. ఇవేమి మనకి అనాచారం కాదు, పాటించకూడదని ఏం కాదు. ఇది ఆచార వ్యవహారాలు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అయితే ఎందుకు చేయకూడదు? ఇవాళ భార్య భర్త 2 పిల్లలు అంటున్నారు. సో ఇవాళ రోజున ఇంకా అడ్వాన్స్ గా మగవాళ్ళు కూడా వంట చేయడం వచ్చు. అవును, హ్యాపీగా వాళ్ళకి వంటింట్లో కిచెన్ సదరం వచ్చు. అది చేయడం. పూర్వం ఏంటంటే అసలు ఆ పని కూడా చేసేవాళ్ళు కదా. మగవాడు అనేవాడు పని చేయకూడదు, ఇంటి పని ముట్టుకుంటే దరిద్రం అని అనేవాళ్ళు. ఇంట్లో అసలు చీపురు కూడా ముట్టుకునేవాళ్ళు కాదు. ఇవాళ అలాగేం లేదు. మొత్తం 2 వైఫ్ అండ్ హస్బెండ్ సమానం. నేను గిన్నెలు అడిగితే నువ్వు ఇల్లు వచ్చేసని చెప్తారు. మొహమాటం లేకుండా అన్ని పనులు నేర్చుకుని అన్ని చేస్తున్నారు. ఈ టైంలో వీళ్ళు సపోర్ట్ చేసి అగ్నిదేవుడి దగ్గర మనం నిలబడకూడదు. దానివల్ల ఏమిటంటే అగ్నిదేవుడి దగ్గర నిల్చోవడం వల్ల ఆర్థికమైన ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం, బాగా ఇబ్బంది పడతారు. అందుకని వాళ్ళు పొయ్యి ముట్టుకోవద్దని చెప్పేవాళ్ళు. సో పొయ్యి ముట్టుకోవద్దు, అటు ఇటు తిరగద్దు అని చెప్పేసి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ మ్యాక్సిమం వంట చేయకుండా ఉండండి. మిగతా విషయాలు, కొన్ని విషయాలు బీరువాలు అలాగే ముట్టుకోవట్లేదు. చాలా మంది ఏంటంటే బీరువాలు ముట్టుకోరు, మంచాలు ముట్టుకోరు. కొంతమంది అయితే కిందే చాపేసి కూర్చుని ఉంటున్నారు. పాటిస్తారు. ఇంతకుముందు ఎలా ఉన్నా సరే ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకొని పాటిస్తున్నారు. అది యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా చూడడం కానీ, ఎవరైనా చెప్పే మన చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి గరికపాటి గారి వల్ల, ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పడం వల్ల, షణ్ముఖ శర్మ గారి వల్ల, ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల బాగా నాలెడ్జ్ పెరిగి ప్రతి ఒక్కరు దీన్ని పాటిస్తున్నారు. పాటించినప్పుడు కొంచెం కష్టపడండి. ఇంకో 3 days ప్లానింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎలాగో తెలుసు కదా, ప్లానింగ్ 2-3 పచ్చళ్ళు చేసి పెట్టుకోవడం, ఫ్రిడ్జ్ లో రైస్ కుక్కర్ లో రైస్ పడేయమని చెప్పడం. సో అది ఈజీ కదా. పచ్చడితో రైస్ కుక్కర్ తో తినడం, రైస్ కుక్కర్ లో రైస్ తీసుకుని తినడం. తర్వాత ఇంకా ఏమైనా కావాలంటే కొంతమంది వండుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని తింటున్నారు. సో అవి కొన్ని ప్లాన్ చేసుకుని పెట్టుకోవచ్చు. లేదు అలాగే కాదు అంటే చక్కగా ఒక వంట పొద్దునపూట ఏదో ఒక వంట పప్పు కూర చేసి పని కుక్కర్లో పడేసుకుంటే అయిపోతుంది. వీలు ముట్టుకోకుండా ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు అన్న. ఎందుకంటే చాలా మందికి ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, కారు కొనుక్కోలేకపోతున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఎప్పటికీ ఉంటున్నాయి అంటున్నారు. ఒక సెటిల్ అవ్వట్లేదు లైఫ్లో. ఎలా వస్తుంది సెటిల్మెంట్? ఇంట్లో అన్ని కలిపేస్తుంటే మనం కొంచెం పాటించాలి. అశౌచం అంటే అశౌచమేది, అశౌచాన్ని మనం పాటించాల్సింది. కానీ ఇది కాదు, మాకు ఎవరు లేరు అంటే అది బోల్డ్ మనసుంటే మార్గాలు ఉంటాయి. మనం మనసు పెట్టి చేయాలి ఇల్లాలి అనుకుంటే చేయగలదు. ఇల్లాలి అనుకోవాలి, అప్పుడు అన్ని పనులు చేసేయాలి. ఇవాళ రోజున మనం ఫ్లైట్లు నడుపుతున్నాం, కార్లు నడుపుతున్నాం. సో అన్ని ఇంట్లో వాళ్ళు ఒప్పించుకుంటారు కదా. మనకు కావాల్సిన ఉత్తమ చదువులు కావాలని చదువుకోవడానికి ఇంట్లో పేరెంట్స్ ఒప్పించుకుంటున్నాం.
తర్వాత మనకు కావాల్సిన నగలు కొనుక్కోవడానికి భర్తను ఒప్పిస్తున్నాం. అవును, మనకు కావాల్సిన లగ్జరీ ఫ్లాట్ కావాలని భర్తను ఒప్పించుకుంటున్నాం. ఈ 3 days ఒప్పించుకోలేమా? అది ఒప్పించుకోవచ్చమ్మా. మనం మనసు పెట్టట్లేదు అంతే. ఎవరు లేరని నాకు ఎక్స్క్యూజ్ కానీ చెయ్యాలని చేస్తే గనక ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. ఇది దీనివల్ల ఏంటి నష్టం అంటే ఆరోగ్య సమస్య, ఆర్థిక ఇబ్బంది. ఆరోగ్య సమస్య వాళ్ళకంటే స్త్రీలకి స్ట్రెయిన్ అయిపోతారు, ఆ పని చేయడం వల్ల కూడా స్ట్రెయిన్ అయిపోతారు. థైరాయిడ్ కానీ, PCD ప్రాబ్లం కానీ, PCC ప్రాబ్లమ్ కానీ, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు లేడీస్ కి. క్యాన్సర్స్ కానీ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇది కలపడం వల్ల, ఇది వెళ్ళి అగ్నిదేవుడు ఎదురుగుండా వంట చేయడం వల్ల, సూర్య భగవాన్ ఎదురుగుండా నిలబడడం వల్ల, ఇవి చేయడం వల్ల ఇబ్బందులు. చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు తప్పవు కదా, ఉద్యోగాలు మానేయడం అవ్వదు కదా. 3 రోజులు అంటే ప్రతి నెల సెలవు ఇవ్వరు కదా. సెలవు ఇవ్వరు, ఖచ్చితంగా వెళ్లాల్సిందే. వెళ్ళండి అండి. ఆహారాన్ని నియమాలు పాటించండి చాలు. ఇది పాటించడం వల్ల మంచిది. తర్వాత 6వ రోజు మొత్తం గోమూత్రంతో శుద్ధి చేసుకోండి ఇల్లంతా. మరి ఈ ఋతు అయిపోయిన తర్వాత అయిపోతుంది, సమయం అయిపోయిన తర్వాత అంటే 5 రోజులు పాటించాలమ్మా. 5 రోజులు పాటించి 6వ రోజు శుభ్రం చేసుకోవాలా, 4వ రోజు స్నానం చేసుకోవాలా? స్నానం ప్రతిరోజు చేస్తారు, రోజు చేయాలమ్మా తలస్నానం. పాటించిన వాళ్ళు ఎవరైనా సరే నీ పక్కన కూర్చోట్లేదు వెళ్తున్నారంటే రోజు తలస్నానం చేయాల్సింది. లేదు మేము మడిని పాటిస్తామండి అంటే 4వ రోజు తలస్నానం చేసుకుంటే 3 రాత్రులు అయ్యాక 4వ రోజు తలస్నానం చేసుకోవడం. 5వ రోజు ఇంట్లో అన్ని శుద్ధి చేసుకొని చేసుకోవచ్చు. భగవంతుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటారు? 6వ రోజు కానీ 7వ రోజు కానీ. 6వ రోజు కానీ 7వ రోజు కానీ. జనరల్ 5వ రోజు వెళ్ళొచ్చు. అది ఆ సమయం బట్టి, అంటే వాళ్ళకు ఉండే కండిషన్స్ బట్టి. 5వ రోజు అయితే భగవంతుడి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, గుడికి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ, మళ్ళీ కండిషన్స్ అప్లై అనేది వాళ్ళకు ఉండే పరిస్థితి, సమయం, స్థితి బట్టి. అది అందుకని అందరికి సమయం కొంతమందికి 5 days 6 days 7 days కొని ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బంది పడినప్పుడు వెళ్ళకూడదు. ఇబ్బంది లేనప్పుడు వెళ్ళొచ్చు చక్కగా. సో ఇంట్లో గోమూత్రాన్ని గంగాజలాన్ని ఎప్పుడు పెట్టుకోవాలి ఇంట్లో. అంటే ఆ టైంలో అయిపోయిన తర్వాత ఎలా శుద్ధి చేసుకోవాలంటారు? ఒక నీళ్ళలో ఇంట్లో ఒక బకెట్లో నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ఫస్ట్ ఇల్లంతా శుభ్రంగా తుడిపించుకోవడం అండి. తర్వాత గోమూత్రం ఇంకో చెంబులో వేసి దాంట్లో కొంచెం గంగాజలం, గోమూత్రం 2 కలిపి ఒక పుష్పం తీసుకొని మొత్తం అన్నిటిపై జల్లడం. సో జల్లుకుంటూ వెళ్ళడం. ఈ జల్లే సమయంలో ఏంటి నాదస్వరం అని చెప్పేసి స్వరం పెట్టుకోవాలి ఇంట్లో. అంటే మంగళవాద్యాలు శబ్దం. సో అంటే మనకి యూట్యూబ్ లో అట్లా నాదస్వరం కొడితే వస్తుంది. సో మంగళవాద్యం మోగుతూ ఒక పెళ్లికి బాజా భజంత్రాలు వస్తాయి కదా, అలా బాజా భజంత్రాలు పెట్టుకొని ఆ సౌండింగ్స్ వినబడుతూ మొత్తం ఇళ్ళని చల్లడం. అయిన తర్వాత సాంబ్రాణి ధూపం వేయడం. ఇది శుద్ధి అవుతుంది. సో దీంతో శుద్ధి అయిపోతుంది శుభ్రంగా. మళ్ళీ వీళ్ళ పని నిత్యం మళ్ళీ చేసే రొటీన్ పనులు రావచ్చు. ఇది చేసుకోవచ్చు. ఓకే అమ్మా, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.